విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. బంగ్లాదేశ్ హిందువులపై పెరుగుతున్న దాడులు ఖండించారు. రిటైల్ రంగంలో గాజువాక నియోజకవర్గం నూతన ఒరవడికి చేరుకుంటుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు. బంగ్లాదేశ్ హిందువులపై పెరుగుతున్న దాడులను ఖండిస్తూ విహెచ్పి భాజపా ఆర్ఎస్ఎస్ హిందూ సంఘాల ఆధ్వర్యంలో గాజువాకలో మహాప్రదర్శన చేపట్టి దాడులను ముక్త ఖండంతో ఖండించారు. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర మీడియా ఫైనలిస్ట్ కర్ణం రెడ్డి నరసింగరావు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో దీపు చంద్రదాస్, అమృత్ మండల్ హత్యలతో సహా హిందువులపై జరిగిన దారుణాలను ప్రతి ఒక్కరు ఖండించాలని అన్నారు. బంగ్లాదేశ్ లో తరచూ ఇటువంటి దాడులు జరగడం బాధాకరమని అన్నారు. హిందువులపై దాడులను ఇకపై సహించబోమని హెచ్చరించారు. హిందువులో చైతన్యం రావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్లాకార్డులు ప్రదర్శిస్తూ చిన్నారుల దగ్గర నుండి వృద్ధుల దాకా అంతా ముక్తఖండంతో నినాదించారు. కార్యక్రమంలో విహెచ్పి అధ్యక్షుడు శ్రీనివాసరావు, వీరాజు, సనాతన ధర్మ పరివార్ అధ్యక్షుడు సంతోష్, కృష్ణంరాజు, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. नहीं माना तो मैं ईद से ईद बजा दूंगा। ये मैं बोल रहा हूँ हमारे पूरे भारतवर्ष का हिंदू అసోసియేషన్ కన్వీనర్ అయినటువంటి గౌతమ్ దాస్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. सबको हमारे तरफ से नमस्कार। केएनआर जी को, आरपी सिंह जो हमारे बीच में है, हिंदू माता की वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। और जितने भाई लोग सबको यह सबको हमारे तरफ से नमस्कार। मैं अधिक कुछ बोलूंगा नहीं। बांग्लादेश में जो हो रहा है ये बिल्कुल गलत हो रहा है। नीशू पे लाओ।
అందరికీ తెలుసు, మొన్న 16వ తేదీన దీపు చంద్రదాస్ అనే మన హిందూ వ్యక్తిని అక్కడ అత్యంత కిరాతకంగా కొట్టి చంపడమే కాకుండా నడి రోడ్డుపై తగలబెట్టారు. అది అత్యంత హేయమైన చర్య. మరి బంగ్లాదేశ్ కి మనం భిక్ష పెట్టాము, మన దేశం నుంచి వాళ్ళకి స్వతంత్రం కావాలంటే భారతదేశం మనంతా కూడా సపోర్ట్ చేయడం జరిగింది. వారికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా సరే మనమే ఆదుకుంటాం, మన పక్క రాష్ట్రం, మన పక్క దేశం కాబట్టి. అలాంటిది మర్చిపోయి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఎక్కువగా ముస్లింస్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, మన హిందువులు మైనారిటీలు తక్కువ ఉంటాం. మనం గతంలో దేశ విభజన జరిగినప్పుడు సుమారు 14% ఉండేది, మన హిందువులు ఉండేవారు ఆ దేశంలో. ఇప్పుడు ఇలాంటి హత్యాకాండలు జరగడం ద్వారా మరి మన శాతం 8 నుంచి 9% తగ్గిపోయింది. పాకిస్తాన్ లో కూడా ఇదే పరిస్థితి. కానీ బంగ్లాదేశ్ లో హిందువులపై ఎందుకు దాడి జరుగుతున్నాయి అనేది విచారణ జరిపిస్తే దాని వెనక కొన్ని దేశాలు ఉన్నాయనేది కూడా మనకి తెలుస్తుంది. దాన్ని అరికట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గతంలో పాకిస్తాన్ నుంచి వచ్చే ఉగ్రవాదులు మన జమ్మూ కాశ్మీర్ లో మరి వాళ్ళు మన హిందువులు చంపిస్తే ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ లో మన హిందువులపై దాడి చేసిన వారి వదిలే ప్రసక్తే లేదు. దాన్ని కూడా ఖచ్చితంగా మనం సీరియస్ గా తీసుకోవడం జరుగుతుంది. 16వ తేదీ చనిపోయిన తర్వాత మరో వ్యక్తిని, అమృత్ మండల్ అనే వ్యక్తిని మళ్ళీ ఇటీవలే 4 రోజుల క్రితమే అత్యంత దారుణంగా చంపేశారు. ఇది పునరావృతం కాకుండా ఉండాలంటే హిందూ బంధువులంతా కూడా లక్షలాదిగా కోట్లాదిగా తరలి వచ్చి మన ప్రపంచ వ్యాప్తంగా ఇచ్చినటువంటి నిరసన తెలియజేసి మనం ఉన్నాము, మనం అంతా కూడా వారికి అండగా ఉంటామని తెలియజేసిన బాధ్యత మన అందరిపైన ఉంది. చాలా ధన్యవాదాలండి. అతి తక్కువ సమయంలో తెలియజేసినా సరే మరి వివిధ క్షేత్రాల నాయకులందరూ కూడా వచ్చారు. అందులో ఆ కృష్ణరాజు గారు, పొలిమేర శ్రీనివాసరావు గారు, గుంటూరు శంకరరావు గారు, నాగేశ్వరరావు గారు, పేరు పేరున ధన్యవాదాలు తెలిసి మహిళా మూర్తులు కూడా వచ్చారు. మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు పెడుతున్నాం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. మరి బంగ్లాదేశ్ లోను ఇతర దేశాల్లోనూ కూడా ఈ హిందువులపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే. ఈ దాడులన్నింటినీ ఖండిస్తూ వాటికి నిరసన తెలియజేస్తూ మనం ఈరోజు ఈ గాజువాక జంక్షన్లో మరి ఒక బహిరంగ సభ లాంటిదే అనుకున్నాం. కానీ ఇక్కడ పోలీస్ పర్మిషన్ ప్రాబ్లం రావడం వల్ల మనం ఇక్కడ చిన్నగానే చేయడం జరుగుతుంది. ఈ ర్యాలీ ఉంటుంది, దీని తర్వాత మనకి నిరసన కార్యక్రమం, అనంతరం ర్యాలీ కూడా ఉంటుంది. అందరూ కూడా సంయమనం పాటు బంగ్లాదేశ్లో ఎలాంటి హింసలు జరుగుతున్నాయి, అది ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది. మరి ఇక్కడ ఇతర దేశాల్లో ఎవరి మీదైనా దాడులు జరిగినట్లయితే మరి ఇక్కడ ఎంతో మంది అన్యమతస్తులుగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ నిరసనలు తెలియజేస్తూ పాకిస్తాన్ జెండాలు ఎగరేస్తున్నారు, పాలస్తీనా జెండాలు ఎగరేస్తున్నారు. మరి ఎక్కడైతే మైనార్టీలుగా ఉన్న హిందువుల్ని హింస పెడుతుంటే ఏ ఒక్క ఈ మైనార్టీ నాయకులు కూడా నోరు తెరిచి వాళ్ళ నోరు పెగలటం లేదనే దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున వారు కూడా ప్రతి తప్పని ఖండించాల్సిన బాధ్యత ఉంది. మరి ఆ బాధ్యతను ఎరక్కోకుండా ఎక్కడో పాకిస్తాన్లో జరుగుతున్నాయి వాళ్ళ దాడుల్నే ఇక్కడ వాడు జెండాలు ఎగరేసి నిరసన తెలియజేస్తున్నారే. మరి ఒక సాటి హిందువులు ఇతర దేశాల్లో, మీ దేశాల్లో, మీ వాళ్ళు ఉన్న దేశాల్లో ఇబ్బందులు పెడుతూ ఉంటే మరి మీరు ఇక్కడ ఎందుకు గళమెత్తట్లేదని మేము ప్రశ్నిస్తున్నాము ఈ సభాముఖంగా. మరి దానికి నిరసన తెలియజేస్తూ ప్రతి ఒక్క ఈ సూడో నాయకులందరూ కూడా నోరు తెరిచి ప్రతి విషయాన్ని కూడా మీరు ఖండించాలి అని చెప్పేసి మేము మనవి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రానున్న రోజుల్లో గాజువాక అన్ని రంగాల్లో ముందుంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 86 వార్డు రాసాలమ్మ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆల్టీఎస్ హెయిర్ స్కిన్ మేకప్ స్టూడియోను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న గాజువాక ప్రాంతంలో ఇటువంటి బ్యూటీ సెలూన్లు మరెన్నో రావాలన్నారు. ఇప్పటికే ఈ సంస్థ 2 షోరూంలను స్థాపించి కస్టమర్ల ఆధారాభిమానాలు పొంది ఈ రోజు 3వ షోరూంను ప్రారంభించారన్నారు. మానవ శరీరాన్ని అందంగా మార్చడానికి ఉపయోగపడే సహజ సమ్మేళనం వీటిలో మేకప్, చర్మ సంరక్షణ, జుట్టు సంరక్షణ కోసం ఇటువంటి మేకప్ స్టూడియోలు, బ్యూటీ సెలూన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అలాగే పెళ్లిళ్లు, ఫోటోషూట్ల సాధారణ వినియోగం కోసం ఇటువంటి బ్యూటీ సెలూన్లు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో తరిమిరెడ్డి వెంకటేష్, వెంకీ, కార్పొరేటర్ లేళ్ల కోటేశ్వరరావు మరియు బ్యూటీ సెలూన్ సిబ్బంది పాల్గొన్నారు.
నాకు వచ్చింది నేను ఆల్రెడీ అప్లికేషన్ పెట్టి 6 అవునవును రిలాక్స్ అవ్వాలి నిజంగా టైం స్వేచ్ఛ నాకనే చేయించాడు అంటే ఇంకా టైంలో బాగోదులే వాళ్ళ షాప్లోకి వెళ్ళి మంద ఉందంటే బాగోదు కదా అని చెప్పి చెప్పలేదు. స్టూడియో ఉన్నది, స్టూడియో మేకప్ స్టూడియో అది ఆల్వేస్ వెల్కమ్ అన్ని ఈరోజు గాజువాక నియోజకవర్గం కోరమన్పాలెంలో రాసలమ్మ కాలనీ దగ్గరలో ఉన్నటువంటి ఈరోజు ప్రారంభమైనటువంటి ఎల్డి ఫ్యామిలీ సెలూన్ని ప్రారంభించడం. ఈ యొక్క సెలూన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా గౌరవ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు గాజువాక నియోజకవర్గం శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే లోకల్గా ఉన్నటువంటి కార్పొరేటర్స్, అదేవిధంగా వార్డు అధ్యక్షులతో పాటు విశాఖపట్నం నగర డిప్యూటీ మేయర్ గారిని అన్ని కూడా ఆహ్వానించడం, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఆహ్వానించి ఇంత చక్కని సెలూన్ని ఏర్పాటు చేయడం, ఉన్నటువంటి ప్రజలకి అందుబాటులో తీసుకురావడం. ఈ యొక్క సెలూన్ని నాకు మిత్రుడైనటువంటి మన తెరమిరెడ్డి వెంకటేష్ కానీ, అదేవిధంగా సెలూన్ ఓనర్షిప్లో ఉన్నటువంటి మన ఆల్డ్రిసన్ కానీ, అదేవిధంగా మిగిలినటువంటి సోదరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందకరం. ఎందుకంటే అందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలని, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బ్యూటీగా ఉండాలని చెప్పేసి, స్మార్ట్గా ఉండాలని చెప్పేసి చాలా కోరికగా ఉంటుంది. అందులో భాగంగానే ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. ఇప్పుడు ఎవరైనా సరే సెలూన్ చేసుకోవాలనో, లేకపోతే హెయిర్ కటింగ్ చేసుకోవాలనో, లేకపోతే ఫేషియల్స్ చేయించుకోవాలనో, ఎవరికైనా అనుకున్నప్పటికీ ఒక డబ్బులు ఖర్చు పెట్టి చేయించుకోవాలనుకున్నప్పుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి సెలూన్స్ లేవు. అందులో భాగంగా ఈ రోజు ఇక్కడ మంచి సెలూన్ ఏర్పాటు చేయడం, ఈ సెలూన్ అందరికి కూడా ఒక బ్యూటీ మనిషి బ్యూటీగా తయారవడానికి కానీ, అదేవిధంగా వాళ్ళు స్మార్ట్గా కనిపించడానికి కానీ ఎంతో దోహదపడుతుందని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ, ఏదైతే మనందరూ కూడా అందుబాటులో కోరమన్పాలెంలో ఈ రాసలమ్మ కాలనీ దగ్గరలో ఏర్పాటు చేసినటువంటి ఆల్డిస్ మన బ్యూటీ సెలూన్ని అందరూ కూడా వినియోగించుకొని అందరూ కూడా రావటం కానీ, అదేవిధంగా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఓనర్షిప్స్, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అందుబాటు ధరల్లో చక్కగా చేయాలని, అలాగే రాబోయే రోజుల్లో ఎటువంటి సెలూన్స్ అన్ని ఏరియాలు కూడా బ్రాంచెస్ ఏర్పాటు చేసుకొని వీళ్ళకు కూడా ఆర్థికంగా స్థిరపడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, అదేవిధంగా ముఖ్యంగా మన మీడియా మిత్ర సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాసలమ్మ కాలనీ, కోరమన్పాలెం, రాజీవ్ నగర్ మెయిన్ రోడ్లో ఎల్డీస్ సెలూన్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి గారు, అలాగే వార్డు కార్పొరేటర్ లేలా కోటేశ్వరరావు గారు, వార్డు ఇన్ఛార్జీలు, వార్డు సెక్రటరీలు, అలాగే చుట్టుపక్కల ఉన్న యువతి యువకులు ఎంతో మంది తరలి వచ్చారు. ముఖ్యంగా ఈ యొక్క యాల్డిస్ సెలూన్ ఓపెన్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ప్రజలకి అతి తక్కువ ధరల్లో సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది.
ఇది గాజువాకలో 1, అచితపురంలో 2, ఇది ఈరోజు 3వ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఎల్డి సెన్యూల్లో ఎన్నో ఆఫర్లు ప్రతి ఏటా ఉంటుంటాయి. అలాగే ఇప్పుడైతే క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి అలాగే 365 రోజులు నిత్యం ఇక్కడ మనకి ఉంటూనే ఉంటాయి. దీన్ని ఎల్డి సెల్యూలో ఉన్న ఆఫర్లు అందరూ కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఉపయోగిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. రీటైల్ రంగంలో గాజువాక నియోజకవర్గం నూతన ఒరవడికి చేరుకుంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. ఈ మేరకు కొత్త గాజువాకలో నూతనంగా ఏర్పాటు చేసిన సోనా జీన్స్ కార్నర్ షోరూమ్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోనా జీన్స్ కార్నర్ స్థాపించి 25 సంవత్సరాలు అవుతుందని, ప్రజలకు అతి తక్కువ ధరలకు వస్త్రాలను అందిస్తూ ప్రజల మన్ననలు పొంది ఈ రోజు 2వ షోరూమ్ ను ప్రారంభించడం శుభపరిణామని అన్నారు. మెరుగైన వస్త్రాలను అనేక డిజైన్లతో కస్టమర్లకు చొరవ చేస్తున్నారని, సామాన్యులకు అందుబాటులో ఉండే ధరలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో సోనా జీన్స్ కార్నర్ చైర్మన్ గబ్బర్, వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దీవెన్ రెడ్డి, మహమ్మద్ గౌస్, మహమ్మద్ రఫీ, రెహమాన్ మరియు సోనా జీన్స్ కార్నర్ సిబ్బంది పాల్గొన్నారు. ఎలా చూడు బెదరా దగ్గర పరంకులు పొలం చేతి ఏమన్నా దా భయ్యా ఓయ్ చూడరా ఇటు చూడరా ఓకే సరే ఓకే నమస్కారం అండి. మరి ఈరోజు మా గాజువాక జంక్షన్ లో మరి సోనా జీన్స్ అని మళ్ళీ కొత్త నూతన షోరూమ్ ఓపెన్ చేయడానికి రావడం జరిగిందండి. సోనా జీన్స్ ఇప్పటికే సుమారు 25 సంవత్సరాలుగా వారు ఈ బట్టల వ్యాపారంలో ఉన్నారు. షోరూమ్స్ ఉన్నాయి. మళ్ళీ నూతనంగా ఇక్కడ స్టార్ట్ చేయడం మాకు చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నాను. మరి ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పెద్దలు నాగిరెడ్డి గారు పాల్గొన్నారు. ఇంకా స్థానిక కార్పొరేట్ శ్రీనివాస్ గారు, మాజీ కార్పొరేట్ రఫీ గారు, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవన్ గారు, అలాగే మిత్రులందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. మా రెహమాన్ గారు, మన వర్తక సంఘం నుంచి, చిరు వర్తక సంఘం నుంచి అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా, మా లాయర్ గారు కూడా పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. వారికి ఇంకా మరెన్నో షోరూమ్లు పెట్టాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే ప్రజలు మనల్ని గెలుచుకున్నారు కనుకనే వీళ్ళు షోరూమ్లు పెడుతున్నారు. చాలా చాలా రీజనబుల్ రేట్లకే గాజువాక మార్కెట్కి సరిపడేట్టుగా వాళ్ళు ఇది స్టార్ట్ చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ
ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను. మా జబర్ గారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను. గాజువాక టీఎన్ఆర్ కళ్యాణ మండపంలో కైరాలి ఆర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రిస్టమస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి కైరాలి సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కైరాలి ఆర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు శశిధరన్ పిల్లై మాట్లాడుతూ కైరాలి ఆర్ట్స్ క్లబ్ ని 1980లో స్థాపించామని అప్పటి నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా కైరాలి ఆర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఓణం వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటామన్నారు. అలాగే ఈ రోజు విశాఖపట్నం వ్యాప్తంగా ఉన్న కైరాలి కుటుంబ సభ్యులం కలిసి క్రిస్టమస్ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. ఇలాగే మా కైరాలి ఆర్ట్స్ క్లబ్ సంస్థ కరోనా సమయంలో ప్రజలకు ఉచితంగా పీపీఈ కిట్లు మందులు ఉచితంగా పంపించేసిందని, హుద్ వచ్చినప్పుడు సహాయ సహకారాలు అందించామని, కేరళ వరదలు వచ్చినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కి మా సంస్థ ద్వారా 18 లక్షల రూపాయలు ఇచ్చామన్నారు. ఇలాగే ఈ రోజు ఈ వేడుకలో చిన్నపిల్లలు ఆటపాటలు కల్చరల్ ప్రోగ్రామ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కైరాలి అధ్యక్షుడు శశిధరన్ పిల్లాయ్, జనరల్ సెక్రటరీ దీపా కుమార్, కేరళ కళా సమితి ప్రెసిడెంట్ జార్జ్ థామస్, సిఫ్టెన్ లారెన్స్, ఫాదర్ జాఫీ చిరయత్, సురేష్ కుమార్, వేణుగోపాల్, పిఎం శ్యామ్, విపి షాజీ, శివరామకృష్ణ మైరు కైరాలి ఆర్ట్స్ క్లబ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. അന്ന് ഓണം നടത്താനിരുന്ന സമയത്ത് കേരളത്തിലൊരു ഫ്ലഡ് ഉണ്ടായി. ആ ഫ്ലഡ് സമയത്ത് നമ്മൾ 18 కైరళి ఆర్ట్స్ క్లబ్ అనే సంస్థ 1980లో స్థాపితమైంది. మేము అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాము. ప్రత్యేకంగా ఓణం ఫంక్షన్ మీ అందరూ తెలుసు. ఓణం ఫంక్షన్ మేము ప్రతి సంవత్సరం విశాఖపట్నంలో ఉన్నటువంటి అందరూ మలయాళీ ఫ్యామిలీస్ని కలిపి అందరూ కలిసి ఒక్క రోజు ఒక స్నేహ బంధం ఏర్పడినట్టు భోజనాలు చేస్తూ మిగతా కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ ఒక సంతోషంగా చేస్తున్నటువంటి సందర్భాలు ఎవ్రీ ఇయర్ చేస్తున్నాం. అలాగే విషు మన తెలుగు వాళ్ళకి ఉగాది ఎలాగో కేరళ వాళ్ళకి విషు కూడా ఎంతో అంత ముఖ్యం. అలాంటివి కూడా మేము చేస్తుంటాం. ఆ తర్వాత క్రిస్మస్ న్యూ ఇయర్ అంటే క్రిస్మస్ ఈ 25న క్రిస్మస్ కదా, ఏదో మేము ఏదో ఆదివారం చూసుకొని ఆ క్రిస్మస్ నేమో ఇక్కడ ఒక సెలబ్రేషన్ గా చేస్తుంటాం. అందరూ ఇక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఓణం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు కూడా అందరూ వస్తారు. మన ఎమ్మెల్యే గారిని కూడా ఈరోజు పిలిచాము. ఆయన ఏదో అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. ఇలా అందరిని కలుపుకొని మేము చేస్తున్నటువంటి పండుగ ఈ క్రిస్మస్. అదే విధంగా ఈ న్యూ ఇయర్ అంటే 2026 రావడానికి ఇంకా 2-3 రోజులే ఉంది. అయినప్పుడు కూడా మేము సంతోషంగా ఒక సోదర భావంతో అందరిని కలుపుకొని ఒక సంతోషంగా ఒక సెలబ్రేట్ చేస్తున్నటువంటి ఒక సందర్భం ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ ప్రోగ్రాం. అలాగే మేము కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు కేవలం ఈ కైరళి ఆర్ట్స్ క్లబ్ అన్నది ఒక సంస్థ తప్ప అంటే సంస్థే, కానీ దాన్ని ఒక మీద ఇంకా మేము చేస్తున్నాం. వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇక్కడ కరోనా టైంలో మేము కిట్లు పంచిపెట్టాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ మేము పంచిపెట్టాం. అలాగే ఈ మెడిసిన్స్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు మా ద్వారా ఇక్కడ మెడిసిన్స్ ఒక 200 నుంచి 300 మంది ప్రతి నెల 3000 రూపాయలకి అయినటువంటి మెడిసిన్స్ ఏమో ఫ్రీగా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎంతో మెచ్చుకున్నారు. కైరళి ఆర్ట్స్ క్లబ్ పేరు అందరిగా అంత పైకి వెళ్ళింది. ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ హుదుగుదు తుఫాను వచ్చేటప్పుడు కూడా మా కైరళి ఆర్ట్స్ క్లబ్ వారు
వాళ్ళ చీఫ్ మినిస్టర్ అప్పుడు గాజువాక నియోజకవర్గ వ్యాప్తంగా డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ 71వ వార్డు సుందరయ్య కాలనీ దత్తాసాయి నగర్ లో సుమారు 3.30 కోట్లతో చేపట్టనున్న డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ పనులకు కార్పొరేటర్ రాజన రామరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక గాజువాకలోనే 223 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. భవిష్యత్తు తారాలు చెప్పుకునేలా పనులు చేస్తామని, కూటమి పాలన ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారని తెలిపారు. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే అనుకున్న అభివృద్ధి జరుగుతుంది అని అన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి, సమన్వయకర్త ప్రసాదులు, శ్రీనివాస్, వార్డు అధ్యక్షుడు నాయుడు, కర్ణం కనకరావు, పుష్ప, రాజారావు, శంకరం, వెన్నెల, ఈశ్వరరావు, రాజారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి ఇటు మా సార్ అక్కడే ఉంటారు. ముందు మాక చూడండి, ముందు మాక చూడు, తర్వాత సార్తోనే మాక చూడండి. రాజుగారు రండి ఓకే. చూడండి, చూస్తా ఒకసారి ఓకే. శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారు విచ్చేయడం, వారి చేతుల మీదుగా ఈరోజు సుమారు 3,30,00,000 రూపాయలతో నిధులతో డ్రైనేజీలు సుందరయ్య కోనలు 50 లక్షలతో సుందరయ్య కోనల నుండి అరుణోదయ కోనల వరకును డ్రైన్కి 50 లక్షలు, ఇక్కడ 2,80,00,000 చిల్లరతో ఈ డ్రైన్ 3 కలవాట్లు, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ డ్రైన్ మీద 2 కలవాట్లు ఉన్నాయి. అవి కూడా శిథిలావస్థకు వచ్చే కనుక ఆ 2 కలవాట్లు తీయడం, ఇంకో వీధిలో కొత్త కలవాట్లు కూడా ఒకటి నిర్మాణం చేయడం జరుగుతుంది. డ్రైన్ అండ్ 3 కలవాట్లు ఈ వరకు 2,80,00,000తో చేయడం జరిగింది. అలాగే ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా శ్రీనగర్ నుండి దుర్గానగర్ వెళ్ళి వరకు కూడా రోడ్డు, బీటీ రోడ్డు అది కూడా పాస్ అయ్యి ఉంది, కానీ అది శంకుస్థాపన పెట్టలేదు. ఈ వారంలోనే అది కూడా 3 కోట్లు సుమారు, అది కూడా శంకుస్థాపన చేస్తాం. ఇంకా చాలా వర్కులు చేస్తాం. చాలా వర్కులు ఇంకా 8 వర్కులు శంకుస్థాపనకు రెడీగా ఉన్నాయి. అవి కూడా 1,60,00,000 రూపాయలతోనే 8 ఏరియాలు 20 లక్షల రూపాయల చొప్పున అవి కూడా రెడీగా ఉన్నాయి. ఈ పండగ లోపల ఈ వర్కులన్నీ కూడా ఇంచుమించు శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలియజేస్తాం. ఈరోజు 71వ వార్డులో అటు సుందరయ్య కాలనీలోని అలాగే దస్తగిరి కాలనీలో సుమారు 3,36,00,000కి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందండి. ఇందులో అక్కడ సుందరయ్య కాలనీకి సంబంధించి మెయిన్ రోడ్ డ్రైన్ టు డ్రైన్ కట్టడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇక్కడ 12 లక్షలు కూడా మొత్తం డ్రైనేజీకి సంబంధించినటువంటి శంకుస్థాపనలు అండి. ఇందులో కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సుమారు ఈ 223 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక్క గాజువాక ప్రాంతంలోనే 223 కోట్లు. భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే దీంట్లో స్థానిక కార్పొరేటర్ సోదరులు రాజన్న రామారావు గారు కావచ్చు, ముఖ్యంగా వాళ్ళ పాత్ర, వాళ్ళతో పాటు మిగతా కూటమి నాయకులు అందరూ కూడా సహకారంతో ఇది పూర్తి చేసుకున్నామని చెప్పి పూర్తి చేసుకోబోతామని చెప్పి తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏయూలో రాష్ట్ర స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు ప్రారంభించిన బీజేపీ నేత కేఎన్ఆర్. ప్రయోగాత్మక పంటలతోనే రైతులకు అత్యధిక దిగుబడులు సాధ్యమంటున్న పెద్దనాయుడుపల్లెం రైతు సాంబవరపు శివ. రిటైల్ రంగంలో గాజువాక నియోజకవర్గం నూతన ఒరవడికి చేరుకుంటుంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.